నాకు తెలిసి 4 వయసులో రేడియో మా ఇంట్లో ఆ రోజుల్లోనే రేడియో ఉండేది. ఆయన సంగీతం అంటే మా నాన్నకు చాలా ఇష్టం ఉండేది. పాటలు కూడా ఆయన ఇష్టంగా పాడేవాడు. ఆయన కళాకారుడు మా నాన్న. అయితేను నాకు తెలియని వయసులోనే ఆ బినాకా పాటలు వినడం, 3-4 ఇయర్స్ అప్పుడు నైట్ బినాకా అని వచ్చేది ప్రోగ్రాం. ఆ పాటలు గీత్మాల అవి వినేదాన్ని, అర్థం కాకుండా వినేది అంతే. వాటిని ఇంకా మార్నింగ్ టైంలో కూడా పెట్టేవాడు పాటలు. అట్లా పాటల మీద ఇంట్రెస్ట్ నాకు నేనే వాడుకుంటా ఇంట్లో. రంగాచారి, మా నాన్న పేరు రంగాచారి, ఆయన టీచర్గా చేసింది. థ్యాంక్ యూ అండి. దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయినే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదము
మధువులూరగా పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే ఏ దివిలో విదిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయినే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సూపర్ సూపర్ సూపర్.